హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. యూజువల్లీ ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్లో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఫ్యామిలీ, సెల్ఫ్, ఫ్రెండ్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్, ఆల్సో ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో రిలేషన్స్కి ఉండే నేచర్ ఏంటి? యూజువల్లీ అవి ఇన్ఫార్మల్ రిలేషన్స్. అలాంగ్ విత్ ఇట్ యూజువల్గా అవి పర్సనల్ రిలేషన్స్ అవుతాయి, సోషల్ రిలేషన్స్ అవుతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ అవుతాయి. అయితే ఇవాళ మనం ప్రైవేట్ లైఫ్కి, పబ్లిక్ లైఫ్కి, దాని ఎథిక్స్కి ఉండే రిలేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. యూజువల్గా ప్రైవేట్ లైఫ్లో ఉండే ఎథిక్స్ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల నేర్చుకుంటాం. వి లెర్న్ బై అవర్ ఎక్స్పీరియన్సెస్. అలాగే ఫ్యామిలీ నుంచి చూసి మోరల్ వాల్యూస్ నేర్చుకుంటాం. అలాగే మన కజిన్స్ చేసే పనులు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. యూజువల్గా మనం చూస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. దట్స్ వేర్ దే లెర్న్ ది ఎథిక్స్ ఇన్ దేర్ ప్రైవేట్ లైఫ్. అయితే పబ్లిక్ లైఫ్ ఎథిక్స్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది కూడా ఈ ప్రైవేట్ లైఫ్లో వచ్చే లెర్నింగే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు పబ్లిక్ లైఫ్ ఎథిక్స్లో. సో ఇది ప్రైవేట్ లైఫ్కి, పబ్లిక్ లైఫ్కి ఉండే రిలేషన్షిప్ ఎథిక్స్ విషయంలో. సో పబ్లిక్ లైఫ్ ఎథిక్స్లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే యూజువల్గా లీగల్గా ఛాలెంజెస్ ఉంటాయి, పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ప్రైవేట్ లైఫ్లో అలా ఉండదు. ప్రైవేట్ లైఫ్లో ఏమవుతుందంటే ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఎథిక్స్లో దే విల్ బి పర్సనల్ లాస్, అంటే రిలేషన్షిప్ లాస్ కానీ ఆర్ అదర్ లాస్, ఎమోషనల్ డ్యామేజ్, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. అయితే బేసిక్గా ప్రైవేట్ లైఫ్ ఏంటి అంటే దే విల్ బి నో రెగ్యులేటింగ్ బాడీస్. ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో అంటే మనకి లా ఉంటుంది, రెగ్యులేటింగ్ బాడీస్ ఉంటాయి, మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ ప్రైవేట్ లైఫ్లో అలా ఉండదు. యూజువల్లీ సొసైటల్ నార్మ్స్నే ఎక్కువ ఫాలో అవుతాము ప్రైవేట్ లైఫ్లో. ఆ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే నార్మ్స్నే ప్రైవేట్ లైఫ్లో ఫాలో అవుతాం. సో దీనికి రెగ్యులేటింగ్ బాడీ ఏమి ఉండదు. సో మనిషి యొక్క ట్రూ ఇంటెన్షన్, ట్రూ యాటిట్యూడ్, ట్రూ ఓరియంటేషన్ టువర్డ్స్ సంథింగ్, సమ్ టాపిక్స్ లైక్ డౌరీ ఆర్ ట్రీటింగ్ ఫీమేల్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇవన్నీ వాళ్ళ రియల్ యాటిట్యూడ్ ఏంటో మనం ప్రైవేట్ లైఫ్లోనే తెలుసుకుంటాం. సో బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్నింగ్ టైం, అదే డే టైంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. సో చలాన్స్ ఎక్సెట్రా ఉంటాయి. కాబట్టి because the public ethics says a social contract between the government and citizens follow అవుతాం. అదే నైట్ టైం కూడా ఎవరు లేనప్పుడు కూడా if the person stops for the red signal, that means that he is truly oriented, he has a positive attitude towards the traffic signals. అది ఎప్పుడు తెలుస్తుంది? ప్రైవేట్ లైఫ్లో, అంటే ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనప్పుడు ఆర్ జస్ట్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తాడు రెగ్యులేషన్ లేనప్పుడు అన్నది ఇంపార్టెంట్. సో అది అక్కడ చూస్తాం. అండ్ ట్రీటింగ్ ఉమెన్ కూడా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక మనిషి బేసిక్గా ఒక ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి పబ్లిక్ లైఫ్లో, అక్కడ ఉమెన్ గ్రీవియన్స్ సెల్స్ ఉంటాయి. బికాజ్ ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ రెస్పెక్టెడ్. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దే హ్యావ్ టు బి ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఆర్గనైజేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అలాగే రాసుకుంటుంది. సో ఆర్గనైజేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలా ఉంది కాబట్టి తిను ఎలా అయినా ఫాలో అవుతారు ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం. అదే ఇంటికి వస్తే తెలుస్తుంది హిస్ ట్రూ యాటిట్యూడ్. ఇంట్లో కూడా ఇఫ్ హీ ఈజ్ గివింగ్ కేర్, రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఫీమేల్ ఇన్ దేర్ ఫ్యామిలీ, దట్ మీన్స్ హీ ఈజ్ ట్రూలీ పాజిటివ్ టువర్డ్స్ ఫీమేల్, ప్యాట్రియార్కియల్ కాదని. నౌ అదే ఇవ్వట్లేదు అంటే ఇట్ మీన్స్ అక్కడైతే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ ఆర్గనైజేషన్లో అయితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ యాటిట్యూడ్. బట్ ప్రైవేట్ లైఫ్లో కూడా తను రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే తన లోపల నుంచి ఆ ఐడియా ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అన్నది ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో ప్రైవేట్ లైఫ్లో మనకి ట్రూ యాటిట్యూడ్ ఏంటో తెలుస్తుంది. దానివల్ల తన ఓరియంటేషన్ ఎటువైపు ఉందో తెలుస్తుంది. సో ఈ ఓరియంటేషన్ మన పబ్లిక్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు, తను ఒక కొత్త టెక్నిక్ని వాళ్ళ స్టూడెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. ఆవిడ ఏం చేస్తారు, ఫస్ట్ తన కిడ్స్ మీద ఆర్ తన పిల్లలు ఆర్ కజిన్స్ వీళ్ళ మీద ఆ ఎక్స్పెరిమెంట్ని చేశారనుకో, దానివల్ల వచ్చే రిజల్ట్ తెలుస్తుంది. సో దీనివల్ల రెండు జరుగుతున్నాయి. ఒకటి, ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ సేమ్, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్ లైఫ్లో ఎథిక్స్ని షేప్ చేయడానికి ప్రైవేట్ లైఫ్ ఎథిక్స్ కూడా ఉపయోగపడతాయి. దట్స్ వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. సో
ఎప్పుడైతే మనం ప్రైవేట్ లైఫ్లో ఉంటామో కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఇందాక మాట్లాడుకున్నట్టు సెల్ఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చిల్డ్రన్, వీళ్ళందరికీ మన దగ్గర నుంచి ప్రైవేట్ లైఫ్లో కొన్ని ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్, మనకుండే ఎక్స్పెక్టేషన్స్. సెల్ఫ్ టాక్ ఇస్ ఇంపార్టెంట్. స్వామి వివేకానంద సేస్, if you don't do self talk with yourself, you are missing one of the greatest people you walk through. సో అంటే ఏంటి? సెల్ఫ్ టాక్ వల్ల నువ్వేంటో నీకు అర్థమవుతుంది. సెకండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ సమ్వన్, థింకింగ్ ఇస్ అ ప్రైవేట్ మ్యాటర్, యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. థింకింగ్ అబౌట్ సమ్వన్ యూ హ్యావ్ టు థింక్ వెల్. అప్పుడు ప్రమోట్ అయ్యే వాల్యూ ఏంటంటే పీస్, మెంటల్ పీస్. సెకండ్, యాక్సెప్ట్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. ఇప్పుడు యూజువల్గా పిల్లలు వచ్చి ఏదోటి అడుగుతారు, లేకపోతే యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ మే సే సంథింగ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ కాంట్రాడిక్టరీ ఒపీనియన్, దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ట్రీట్ ది బ్రదర్ ఆర్ సిబ్లింగ్ యాజ్ రాంగ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఇట్. ఫర్ సపోజ్ కొంతమందికి ఏంటి అంటే నైట్ వర్క్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది, కొంతమందికి మార్నింగ్ వర్క్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది. అయితే యూజువల్గా మార్నింగ్ వర్క్ చేసే సిబ్లింగ్స్ ఏం చేస్తారంటే నైట్ వర్క్ చేసే సిబ్లింగ్స్ని నాట్ డిసిప్లైన్డ్ అని చెప్పి కేటగరైజ్ చేసేస్తారు. సో యాక్చువల్గా ఏంటి, హీ విల్ బీ ఎఫెక్టివ్ ఎట్ ద నైట్ అని తనకు తెలిసి తను అప్పుడు పని చేసుకుంటున్నాడు. దట్ డజంట్ మీన్ హీ ఈజ్ నాట్ డిసిప్లైన్డ్. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ ఒపీనియన్స్. ఫోర్త్, ఎక్స్పెక్టేషన్స్. సర్కమ్స్టాన్సెస్ అన్నవి మారుతాయి. సో రైట్ అండ్ రాంగ్ అన్నది మారుతుంది. సో మనం చూసే పర్స్పెక్టివ్ 360 degrees ఉండాలి. అది మనం ఇచ్చుకునే ఎథికల్ యాటిట్యూడ్, సో దట్ వీ కెన్ హ్యావ్ ఆప్టమిస్టిక్ వ్యూ టువర్డ్స్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్ ఎంప్లాయీ ఎప్పుడూ లేట్గా వస్తుంది అండ్ యు ఆర్ ద టీమ్ లీడ్. నువ్వు దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటావు, యు ఆర్ లేట్ ఎవ్రీ డే అని. దాని బదులు ఇఫ్ యూ అండర్స్టాండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్, అంటే షీ హ్యాస్ టు మేక్ హర్ ఫ్యామిలీ రన్, వాళ్ళ చిల్డ్రన్ అందరినీ రెడీ చేసి స్కూల్కి పంపించాలి, షీ హ్యాస్ హౌస్ హోల్డ్ చార్జ్ టు డూ, తర్వాత ఆవిడ ఆఫీస్కి వస్తున్నారు. సో షీ హ్యాస్ అ హెక్టిక్ స్కెడ్యూల్ బిఫోర్ షీ కమ్స్ టు ఆర్గనైజేషన్. దీన్ని అర్థం చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్టమిస్టిక్ వ్యూ, సో దట్ యూ కెన్ సిట్ విత్ హర్ అండ్ డిస్కస్ అబౌట్ ది ఆల్టర్నేటివ్స్. అంటే షిఫ్ట్ చేంజ్ చేద్దామా, అలాగ మాట్లాడుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఆప్టమిస్టిక్ యాటిట్యూడ్, ఏం చేస్తావు, నువ్వు అన్ప్రొడక్టివ్ అని చెప్పి ఆవిడని అనేస్తావు. సో యూఆర్ అన్ప్రొడక్టివ్, యూస్లెస్, ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు ఆవిడ నిజంగానే వర్క్ చేయడానికి మోటివేషన్ ఉండదు. సో యూ విల్ బీ ఎ రాంగ్ లీడర్. సో సెల్ఫ్ ఎథిక్స్లో కూడా యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సీ ది అదర్ పీపుల్స్ పర్స్పెక్టివ్. నెక్స్ట్, సో మన కోసం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే దేర్ షుడ్ బి కన్సిస్టెన్సీ ఇన్ వర్డ్స్. కన్సిస్టెన్సీ ఇన్ వర్డ్స్ ఉన్నప్పుడు వాల్యూ ప్రమోట్ అయ్యేది క్రెడిబిలిటీ. సో క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పర్సనల్, ప్రైవేట్, పబ్లిక్, ఎనీ లైఫ్. సో బేసిక్గా ఏంటంటే మహాభారతంలో యుధిష్ఠిర్ చెప్పిందే ద్రోణాచార్యుడు నమ్ముతాడు. దో ద్రోణాచార్య వాజ్ ఇన్ ది అదర్ అపోజిషన్ టీమ్, దట్ ఈస్ ది రైవల్ టీమ్. అయినా కూడా యుధిష్ఠిర్ చెప్పాడు కాబట్టి అశ్వత్థామ చనిపోయి ఉంటాడు నిజంగా అని అనుకుంటాడు. ఎందుకంటే యుధిష్ఠిర్ ఎప్పుడూ తప్పు చెప్పడని ద్రోణాచార్యుడు నమ్ముతాడు కాబట్టి. దట్స్ వే యూ బిల్డ్ ది క్రెడిబిలిటీ. అయితే ఫాల్స్ ప్రామిసెస్ చేసి క్రెడిబిలిటీని బ్రేక్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే యూ విల్ బీ లూజింగ్ ఆన్ యువర్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, సిక్స్త్ వన్ ఇస్ యూ షుడ్ బీ సేమ్ బిఫోర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. స్మోకింగ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయట అందరికీ నేను స్మోక్ చేయనని చెప్పి ఇన్ ప్రైవేట్ ఇఫ్ యూ స్మోక్, యూ విల్ నాట్ హ్యావ్ ద బ్యాలెన్స్, ప్రీటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో సెవెంత్ వన్ ఏంటంటే డూ ఆర్ బీ బిఫోర్ యూ టెల్ అదర్స్. ఎవరికైనా చెప్పే ముందు మనం అది చేస్తున్నామా లేదా, మనం అలా ఉన్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి చెప్తారు, మా అబ్బాయిని స్వీట్స్ తినద్దు అని చెప్పండి. అయితే గాంధీజీ అంటే ఒక 1 week తర్వాత రా అమ్మ చెప్తాను అని. వస్తారు 1 week తర్వాత. అప్పుడు వాళ్ళ బాబుకి చెప్తారు స్వీట్స్ తినద్దు, మంచిది కాదు, హెల్త్ పాడవుతుంది అని. అయితే ఆ లేడీ అడుగుతారు, మరి నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడే చెప్పుండొచ్చు కదా, ఈ 1 line కదా అంటే, ఆయన అంటే నేను అప్పుడు స్వీట్స్ తినేవాడిని, సో నేను చెప్పలేను. సో ఫస్ట్ నేను ఆపేసాను ఈ 1 week తినడం, తర్వాత ఆ అబ్బాయికి చెప్పాను అని చెప్తారు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ బిఫోర్ యూ టెల్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ ఎవరు అంటే యువర్ స్పౌస్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. బేసిక్గా ఉండాల్సిన వాల్యూస్ ఏంటి? నాన్ ఇంపోజిషన్, డామినెన్స్ ఉండకూడదు. దేర్ షుడ్ బి నెక్స్ట్ ఒపీనియన్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ది ఒపీనియన్ అండ్ ఫర్ ద క్యారెక్టర్.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసేలాగా స్పౌస్ బిహేవ్ చేయాలి. నెక్స్ట్ దే షుడ్ బి ట్రస్ట్ ఇన్ ది క్యాపబిలిటీస్ అండ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది స్పౌస్. అంటే నువ్వెంతలే అన్నట్టు ఉండకూడదు. నెక్స్ట్ అన్కండిషనల్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సుధామూర్తి అండ్ నారాయణమూర్తి. సుధామూర్తి సేస్ ఇన్ హర్ ఇంటర్వ్యూస్ దట్ నారాయణమూర్తికి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది కూడా తెలీదు. దట్స్ హౌ ఐ మేనేజ్డ్ అని. And in turn, Narayan Murthy, after he became successful, he has given chance for Sudhamurthy to do what she likes. So it's called the balance. So it's unconditional support. Next, sixth one vachesi collective responsibility. Ante you should not play the blame game. నువ్వు చేసావు నేను చేశాను అలా కాకుండా there should be a value called responsibility. Out of responsibility comes the accountability. Next, stakeholders are children. If you are a parent, యూజువల్గా పిల్లలకు ఉండే ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పేరెంట్స్ షుడ్ బికమ్ అ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ది చిల్డ్రన్ అనేది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఎథికల్గా అంటే నాన్ డిస్క్రిమినేషన్. అంటే వాళ్ళు చేస్తున్నారు నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు క్యాపబుల్ కాదు, అలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు అనుకుంటారు. నెక్స్ట్ దే ఎక్స్పెక్ట్ ఎంకరేజ్మెంట్. మనం అలా వైకుంఠపురం మూవీలో చూస్తాం, వాడికి ఇంటర్వెల్ సీన్ ముందు తెలుస్తుంది దట్ హిజ్ ఫాదర్ ఇస్ నాట్ హిజ్ ఓన్ ఫాదర్. అండ్ హీ ఆల్సో సేస్ దట్ నేను ఎవరికి చెప్పాను. అయితే వాళ్ళ ఫాదర్ అడుగుతారు, అయితే ఎందుకు తెలుసుకుని ఇంత ఎందుకు అవుతున్నావు అంటే నేను నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని. సో యూజువల్గా ఏంటంటే చిల్డ్రన్ ట్రై టు ఇంప్రెస్ దేర్ పేరెంట్స్. పేరెంట్స్ ఎంకరేజివ్గా ఉంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి పిల్లలు ట్రై చేస్తారు. సో ఎంకరేజ్మెంట్ ఇస్ ద వాల్యూ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ రెస్పెక్టింగ్ చిల్డ్రన్స్ చాయిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. యూజువల్గా మనం ఈ తారే జమీన్ పర్ మూవీలో చూస్తాం, వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు, నీకు డిసిప్లిన్ లేదు, నీకు మోటివేషన్ లేదు, నువ్వు చదువుకోవాలనుకోవట్లేదు అందుకే చదవట్లేదు అని. బట్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఆమిర్ ఖాన్ చెప్తారు అది కాదు, నీకు జపనీస్ ఇచ్చి నేను చదవమంటే నువ్వు ఎలా చదవలేవో, నీకు ఎలా అర్థం కాదో వాడికి అర్థం కావట్లేదు అని. సో వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ చిల్డ్రన్ డోంట్ లిసన్, దే ఫాలో. యూజువల్గా ఏంటంటే చెప్పేస్తే పిల్లలు ఏం వినరు, మనం ఎలా చేస్తున్నామో దాన్ని చూసి ఇమిటేట్ చేస్తారు. సో బేసిక్గా రోజు ఎక్సర్సైజ్ చేయాలి అని మనం చిల్డ్రన్కి చెప్తుంటే దే ఎక్స్పెక్ట్ అస్ టు డూ ఫస్ట్. మనం చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. సేమ్ థింగ్ విత్ పంచువాలిటీ కూడా మన్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్కి ఉండే ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో బేసిక్గా దేర్ ఇస్ వన్ మోర్ ఆర్గ్యుమెంట్ ఇన్ దిస్. ఏంటి అంటే ట్రస్ట్ గురించి. కర్ణుడు అండ్ దుర్యోధన వర్ నోన్ యాజ్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఒకరినొకరు ట్రస్ట్ ఇస్ ఓకే, బట్ దెర్ ఇస్ వన్ మోర్ ఆర్గ్యుమెంట్. కర్ణుడు దుర్యోధనుడికి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి మార్చుకోవాల్సింది, అది లాయల్టీ అన్న క్యారెక్టర్ని చూపించాడు ఓకే, బట్ యాజ్ అ ఫ్రెండ్ హీ ఆల్సో హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు కండెమ్ అండ్ సే యూఆర్ డూయింగ్ రాంగ్. అదే డోంట్ ఫాలో అనెథికల్ పాత్ అని చెప్పి గట్టిగా చెప్పాల్సింది. కర్ణుడు చెప్పలేదు కాబట్టే ద కాస్ట్ వాజ్ లైఫ్ ఆఫ్ దుర్యోధన. దిస్ ఈజ్ వన్ మోర్ ఆర్గ్యుమెంట్ ఇన్ మహాభారత. నెక్స్ట్ థర్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ వుడ్ బి అన్ ఎమోషనల్ సపోర్ట్ ఇన్ ది డిస్ట్రెస్ మూమెంట్, సో దట్ ఇట్స్ నోన్ దట్ చాలా సూసైడ్స్ తగ్గుతాయి ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్. సో అది ఒక ఆర్గ్యుమెంట్. సో ఇవి ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్. థ్యాంక్ యూ.